బ్రేకింగ్ చూస్తున్న అవినీతిపై ఏసీబీ అధికారులు ఉక్కుపాదం మోపుతున్నారు. నీటిపారుదల శాఖ మాజీ ఈఎన్సీ మురళీధర్ రావును ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. బంజర్ లోని ఆయన నివాసంలోనే అదుపులోకి తీసుకున్నట్లుగా ఏసీబీ అధికారులు వెల్లడించారు. మురళీధర్ రావుపై ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదైందని తెలిపారు. అదేవిధంగా హైదరాబాద్, కరీంనగర్, జహీరాబాద్ లో ఏకంగా 10 చోట్ల ఏసీబీ సోదాలు కొనసాగుతున్నాయి. అవినీతిపై ఏసీబీ అధికారులు ఉక్కుపాదం మోపుతున్నారు. నీటిపారుదల శాఖ మాజీ ఈఎన్సీ మురళీధర్ రావును ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. బంజర్ లోని ఆయన నివాసంలోనే అదుపులోకి తీసుకున్నట్లుగా ఏసీబీ అధికారులు వెల్లడించారు. మురళీధర్ రావుపై ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదైందని తెలిపారు. అదేవిధంగా హైదరాబాద్, కరీంనగర్, జహీరాబాద్ లో ఏకంగా 10 చోట్ల ఏసీబీ సోదాలు కొనసాగుతున్నాయి. అవినీతిపై ఏసీబీ అధికారులు ఉక్కుపాదం మోపుతున్నారు. నీటిపారుదల శాఖ మాజీ ఈఎన్సీ మురళీధర్ రావుని ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. బంజర్ లోని ఆయన నివాసంలోనే అదుపులోకి తీసుకున్నట్లుగా ఏసీబీ అధికారులు వెల్లడించారు. మురళీధర్ రావుపై ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదైందని తెలిపారు. అదేవిధంగా హైదరాబాద్, కరీంనగర్, జహీరాబాద్ లో ఏకంగా 10 చోట్ల ఏసీబీ సోదాలు కొనసాగుతున్నాయి. అవినీతిపై ఏసీబీ అధికారులు ఉక్కుపాదం మోపుతున్నారు. నీటిపారుదల శాఖ మాజీ ఏఎన్సీ మురళీధర్ రావుని ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. బంజర్ లోని ఆయన నివాసంలోనే అదుపులోకి తీసుకున్నట్లుగా ఏసీబీ అధికారులు వెల్లడించారు. మురళీధర్ రావుపై ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదైందని తెలిపారు. అదేవిధంగా హైదరాబాద్, కరీంనగర్, జహీరాబాద్ లో ఏకంగా 10 చోట్ల ఏసీబీ సోదాలు కొనసాగుతున్నాయి.